అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అనగనగా ఒక అడవిలో ఒక కోకిల కుటుంబం ఉంది. అవి ఒక చెట్టు పైన జీవించసాగాయి. ఒకసారి తల్లి కోకిల చాలా గుడ్లను పెట్టింది. ఆ గుడ్లన్నీ ఒదిగి చిన్న చిన్న కోకిల పిల్లలు బయటికి వచ్చాయి. ఆ చిన్న కోకిల పిల్లలలో ఒక కోకిల అంగవైకల్యంతో బయటకు వచ్చింది. తల్లి కోకిల తండ్రి కోకిల అంగవైకల్యం గల ఆ కోకిల పిల్లను చాలా ప్రేమగా జాగ్రత్తగా చూడసాగాయి. దానికి కావలసిన ఆహారాన్ని కూడా వాళ్ళే దగ్గర ఉండి తినిపించేవాళ్ళు. ఒకరోజు అనుకోకుండా అడవికి నిప్పు అంటుకుంది. ఆ నిప్పు త్వరగా అడవంతా అలుముకోసాగింది. అడవిలోని జంతువులు పక్షులు ప్రాణభయంతో తమ నివాస స్థలాలను వదిలి బయటకు వెళ్ళసాగాయి. ఈ విషయం తెలుసుకున్న తండ్రి కోకిల తన సంతానంతో ఈ విధంగా అన్నాడు, పిల్లల్లారా ఎగిరిపోండి, మీ ప్రాణాలను రక్షించుకోండి. ఆ మాటలు విన్న తల్లి కోకిల బాధ నిండిన స్వరంతో ఈ విధంగా అంది, మనం ఈ అంగవైకల్యం గల కోకిల పిల్లను వదిలి ఎలా వెళ్ళగలం? కనీసం దానికి నడవడానికి కూడా సాధ్యం కాదు. ఆ మాటలకు తండ్రి కోకిల తల్లి కోకిల తమ బిడ్డ కోసం అలాగే అంగవైకల్యం కలిగిన కోకిలతో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాయి. అదే అడవిలో ఉండిపోవాలని. తన తల్లిదండ్రులను చూసిన ఆ చిన్న కోకిల మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించింది. ఓ భగవంతుడా, దయచేసి అడవిలో రాజుకుంటున్న నిప్పును చల్లార్చి అన్ని జంతువులను పక్షులను రక్షించు. చూడు, నా తల్లిదండ్రులు నా కోసం తమ ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధపడి నా కోసం ఉన్నారు. మరి నీవు ఈ ప్రపంచానికే తండ్రివి కదా, నా తల్లిదండ్రులు నాపై చూపిస్తున్నంత ప్రేమ నీకు నీ పిల్లలపై లేరా? చిన్న కోకిల ఇలా ప్రార్థించిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా అడవిని ముంచేసే విధంగా వర్షం రావడం ప్రారంభమైంది. ఆ వర్షానికి అడవిలో రాజుకున్న నిప్పు చల్లారిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మంచి పనుల కోసం మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలకు సత్ఫలితాలు త్వరగా కలుగుతాయి. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.